జనసేన టీడీపీ రెండు పార్టీలు. ఏ పార్టీకి నాయకుడు ఎవరు ఉండాలనేది ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు జనసేనలో ఎవరు నాయకుడు ఉండాలి అనేది టీడీపీ నిర్ణయించదు. టీడీపీలో ఎవరు నాయకుడు ఉండాలని జనసేన నిర్ణయించదు. ముఖ్యమంత్రి అంటే ఆ పార్టీ నాయకుడు, ఆ కూటమి నాయకుడు. ముందుగా పార్టీ నాయకుడు, తర్వాతనే కూటమి నాయకుడు. కూటమి అరిథమెటిక్ రీత్యా చూసినా కూడా తెలుగుదేశానికే సొంతగా మెజారిటీ ఉంది. అయితే జనసేన మద్దతు కీలకం. పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిన మాట నిజం. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సొంతగానే బలం ఉన్నమాట కూడా నిజం. అందువల్ల ముఖ్యమంత్రి ఎవరు అని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలా, లోకేష్ ముఖ్యమంత్రి ఉండాలా అనేది కూటమి పక్షాల నిర్ణయమే కావచ్చు. కానీ అందులో తెలుగుదేశం పార్టీ నిర్ణయం ముఖ్యం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు ఆటోమేటిక్గా. అందువల్ల ఆ నిర్ణయం అంటే ఇప్పుడు జరిగినట్లు లేదు, ఇంత త్వరగా జరుగుతుందని కూడా నేను అనుకోను. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉంటున్నప్పుడు ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా ఇంకోని కూర్చొని పెడతారు? నిన్న కూడా దావోస్లో బ్లూంబర్గ్ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది, నేను కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళాలన్న ఆలోచన నాకేమీ లేదు అని కూడా స్పష్టంగా చెప్పాడు. అందువల్ల కేంద్ర రాజకీయాలకు పోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఎందుకు చంద్రబాబు నాయుడు ఖాళీ చేస్తాడు? అందువల్ల ముఖ్యమంత్రి పోస్టు ఖాళీ అయినప్పుడు చర్చ ఎక్కడిది? అందువల్ల ఇప్పటికిప్పుడు లోకేష్ను సీఎం చేసి పవన్ కళ్యాణ్ సైడ్ చేయడం అంటే ఉండదు. లోకేష్ పవన్ కళ్యాణ్ కాదు, టీడీపీ జనసేన. నువ్వు అవునన్నా కాదన్నా టీడీపీకి ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీకి నీకు ముఖ్యమంత్రి పదవి వస్తుంది కదా. అందువల్ల నిజంగానే తెలుగుదేశం పార్టీ ఆ నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు రిటైర్ అయ్యి లోకేష్ను సీఎం చేయాలని నిర్ణయించుకుంటే ఎవరు ఎట్లా జనసేన ఎట్లా ఆపగలుగుతుంది? జనసేన ఏమన్నా ప్రీ కండిషన్ పెట్టలేదు కదా, పలానా వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటేనే పనిచేస్తాం లేకపోతే చెయ్యమని ఉండేది కదా. అప్పుడు జనసేన నిర్ణయం జనసేన తీసుకోవచ్చు, కూటమిలో ఉండాలా వద్దా అని. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉంటేనే మేము పనిచేస్తాం, లోకేష్ నాయకత్వం ఉంటే పనిచేయమని కనుక జనసేన నిర్ణయం తీసుకుంటే జనసేన ఇష్టం, అది ఆ పార్టీకి హక్కు ఉంటుంది. అందువల్ల మనము ఇప్పటికిప్పుడే తొందరపడి ఏదో ఊహాగానాలు చేయకూడదు. అయితే ఈ చర్చ ఎందుకు వచ్చింది అంటే, లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం వర్గాల నుంచి వినిపించడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ తక్కువ చేయడమో జనసేన తక్కువ చేయడానికో ఆ డిమాండ్ వచ్చింది అనుకోను. ఆ డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాట్ఫామ్ పైన ఉంటారు. ఆయన ఒక వైసీపీకి నాయకుడు, ఇది జనసేన నాయకుడు. తెలుగుదేశం నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2025లో ఓకే, 29లో ఏంటి, 34లో ఏంటి, 34, 29 అన్నప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండలేడు వయసు రీత్యా. అందువల్ల ఎవరు ఉండాలి అన్నప్పుడు లోకేష్కు ఇప్పుడు కనుక ఎలివేట్ కాకపోతే డిసడ్వాంటేజ్గా మారుతుంది ఫ్యూచర్ రాజకీయాల్లో. లోకేష్కి డిసడ్వాంటేజ్కే కాదు, తెలుగుదేశానికి కూడా డిసడ్వాంటేజ్గా మారుతుంది. అందువల్ల లోకేష్ను డిప్యూటీ సీఎంగా ఎలివేట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో నష్టం కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నది తెలుగుదేశం భావన. దానికి సహజంగానే జనసేన నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకొకరు కూడా డిప్యూటీ సీఎం, అందులో చంద్రబాబు నాయుడు కొడుకు, అందులో కూడా సొంతగా బలం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ తగ్గుతుంది. అందువల్ల జనసేన వాళ్ళలో వ్యతిరేకత. జనసేన కూడా లోకేష్ పైన వ్యతిరేకత కాదు, టీడీపీ పైన వ్యతిరేకత కాదు. తమ నాయకునికి సిగ్నిఫికెన్స్ తగ్గద్దు అన్నది జనసేన, తమ నాయకునికి సిగ్నిఫికెన్స్ పెరగాలన్నది తెలుగుదేశం. ఈ రెండు క్రాస్ పర్పజెస్లో ఉండడం వల్ల ఈ వివాదం వచ్చింది. అలాంటప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తే పవన్ కళ్యాణ్కు పోటీ అనే సమస్య వస్తుంది. ఏకంగా సీఎంఏ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఎవరిష్టం వాళ్ళు ఏ సీఎంగా చేసుకోవాలని ఆ పార్టీ ఇష్టం. ఒకవేళ లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కూటమి నాయకుడిగా ప్రతిపాదించబడితే ఆ కూటమిలో ఉండాలా లేదా జనసేన ఇష్టం. కానీ తెలుగుదేశం పార్టీ లోకేష్ చేయకూడదని అనరాదు కదా. అందువల్ల ఈ ఊహాగానాలు అనేవి వస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు లోకేష్ సీఎం చేస్తారని అయితే నేను అనుకోను. డిప్యూటీ సీఎంకు అవకాశం ఉంది, కానీ అది వెంటనే అవుతుందా? ఎందుకంటే అనివార్యంగా అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నల్ తగ్గించడం అవుతుంది. అందువల్ల ఆ స్టేజ్ ఇంకా వచ్చిందని కాదు, కానీ భవిష్యత్తులో ఎవరూ ఆపలేము.